ఫస్ట్ కార్ ఎక్కు. చెప్పు బావా, అత్తయ్య ఎందుకు పంపించింది? నా కోసం ఏదైనా స్పెషల్గా చేసిందా? గగనానికి భువనం, భువనానికి గగనం, మన కోసం మనమంటూ నిలిచాయిలా. చినుకంత వర్షం, అణువంత పాశం, సంద్రాన్ని తాకింది సెలయేరులా. ఇది సంతోషమో మేఘ సందేశమో, హరివిల్లు విరిసింది నిశిలో ఇలా. మది సందేహమో విధి సందోహమో, బంధాలు ఇంట్లో మర్చిపోయావంట, నీకేమని చెప్పింది? ప్రబంధాలుగా. ఏం చేస్తున్నావు? ఎంత మంచి పని చేసావు బావా. ఇది అమ్మవి. అమ్మ గుర్తుగా నా దగ్గరే ఉంచుకున్నాను. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. సమయానికి తీసుకొచ్చావు. నాకు తెలుసు బావా, నాకు ఎప్పుడు ఏం అవసరం వచ్చినా లాస్ట్ మినిట్లో అయినా నువ్వు నా కోసం వచ్చేస్తావు బావా. ఓకే, ఇప్పుడు నువ్వు ఇంకా కార్ దిగు. ఏంటి? ఐ మీన్ నువ్వు దిగితే నేను వెళ్తానని. దిగు. అంతేనా బావా? ఇంకేముంది, అంతే. మా అమ్మకి ఫోన్ చేసి నీ గజ్జలు అందే అని చెప్పు. చెప్తానులే బావా, కాసేపు ఉండొచ్చుగా. ఫస్ట్ దిగు, దిగు. దిగమంటుంటే. అయ్యో రామా, ఎందుకంత కోపం? దిగుతానులే, నీకే ఉంది పెద్ద కారు. ఉంది ఉంది, వెళ్ళే. బావా బాయ్. భూమి ఆకాశం కలవనట్టే ఉంటాయి, కానీ ఎప్పుడు కలిసే ఉంటాయి. సమయానికి దేవుళ్ళా వచ్చా బావా. దేవుడేంటి, నువ్వే దేవుడివి. ఆంటీ నెంబర్ పంపించింది. ఎవరిది ఈ కొత్త నంబర్? హలో భూమి, ఎవరు? నేను తారా. ఓహో, నువ్వా తారా? నాకు ఫోన్ చేసావేంటి? నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. అయ్యో నేనా? అవును, నువ్వే. పూరి మా అన్నయ్య కలిసి ఉంటే తప్ప, కలిసి తింటే తప్ప, ఎందుకు పూరిని కొట్టావు? కలిసి హద్దులు దాటితే తప్పు, అందుకే కొట్టాను. వాళ్ళిద్దరూ కాబోయే భార్యాభర్తలు. మా అన్నయ్య ముందే పూరిని కొట్టే హక్కు నీకెవరిచ్చారు? పూరి నా కాబోయే ఆడపడుచు. ఏ ఆపు. పూరి నాకు ఆల్రెడీ ఆడపడుచు. మీ రిలేషన్ పాస్ట్ ఉన్న రిలేషన్. పాస్ట్ అయినా ప్రెజెంట్ అయినా ఫ్యూచర్ అయినా పూరి నా ఆడపడుచు మాత్రమే. గగన్ నిన్ను వదిలేశాడు, నీకెలా ఆడపడుచవుతుంది? అది నోటితో చెప్పిన మాట, మనసుతో చెప్పిన మాట కాదు. తన మనసులో కూడా నువ్వు లేవు. అలాంటి రోజు రాదే పిచ్చి మొహమా. నా మెడలో నా బావ తాళి కట్టాడు. మేమిద్దరం భార్యాభర్తలం. బంధం తెగిపోయిన భార్యాభర్తలు. ఆడపడుచు పెళ్లిని పీటల మీద ఆపేసిన నువ్వు
మంచి చెడుల గురించి మాట్లాడుతున్నావా? ఇప్పుడు మా అన్నయ్య గనుక పూరిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోతే పూరి జీవితం ఏమవుతుంది? అంత గొప్పోడైతే పూరిని చేసుకోవచ్చు కదా. నిన్ను పెళ్లి చేసుకోవాలని నా బావకి కండిషన్ పెట్టడం ఏంటి? నాకు గగన్ గారంటే ఇష్టం. నాలుక చీరేస్తా ఆ మాట అన్నావంటే. నువ్వు నన్ను ఏమీ చేయలేవు, కానీ మర్యాదగా నువ్వు ఆయనకి విడాకులిచ్చేసి మా జీవితాల నుంచి తప్పుకో. ఆహా, నేను నా బావకి విడాకులివ్వాలా? నేను విడాకులిచ్చేస్తే మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారా? నేను మా బావకి విడాకులివ్వడం అనేదే జరగదు. నా బావ నీ మెళ్ళో తాళి కడతాడు అని నువ్వు కల్లో కూడా అనుకోకు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నా బావ నాకు మాత్రమే సొంతం. హే భూమి, ఇంకొకసారి నాకు ఫోన్ చేసినా, మా బావ కోసం ట్రై చేసినా చంపేస్తా నిన్ను. పెడే ఫోను. ఏంటమ్మా, ఏముంటుంది? నువ్వు అన్నది నిజమే అన్నయ్య. ఆ భూమి సామాన్యురాలు కాదు. భూమి, మీ డాడీని మీ మమ్మీ తీసుకొచ్చింది బేబీ. మీ అమ్మకి ప్లాన్ నేనే ఇచ్చా. అవునా? నువ్వు సూపర్. అమ్మయ్యా. ఏంటి భూమి ఇది? ఆ గగన్తో శాశ్వతంగా విడిపోయానని చెప్పావు. ఇదేనా విడిపోవడం అంటే? హ, నువ్వు గగన్ గురించి ప్రేమగా మాట్లాడడం మేము వినేశాం. వద్దులే, నేను ఈ విషయంలో మాట్లాడితే మళ్ళీ నాదే తప్పంటారు. ఎందుకులే బావా, మీరే మాట్లాడండి.